అందరూ మారాలని కోరుకుంటున్నాను అన్నయ్య అంటాం కాదు. సర్వే జన సుఖినోభవంతో అంటాం కాదు. దానికి సంబంధించి నీ కన్నీళ్ళి, నీ ప్రార్థన ఏది, నీ త్యాగం ఎక్కడా? నిజంగా దేవుని ఆశ, దేవుని కోరిక నిజంగా నీలో ఉంటే, నాలో ఉంటే, అది మన చేత 2 పనులు చేపించిద్ది అని చెప్పాను. అది మొట్టమొదటిది, వారి కోసం మనం ఏడ్చేటట్టు చేసేది, వారి కోసం మనం మూలిగేటట్టు చేసేది, వారి కోసం మనం ఒక పూట ఆహారాన్ని వదిలేసేటట్టు చేసిద్ది, ఒక రాత్రి నిద్ర మానుకునేటట్టు చేసిద్ది, వారి కోసం ప్రార్థనలు, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టు చేసిద్ది. నిజంగా దేవుని ఆశ మన హృదయంలో ఉంటే ఇలాంటి స్పందన వచ్చింది. రెండోది ఏం చేయించింది తెలుసా? 2 పనులు చేయించింది అని చెప్పాను. దేవుని ఆశ నిజంగా మనలో ఉంటే అది మొదట ఇవన్నీ చేయించింది. రెండవది, ఏ ఒక్కరికి కూడా అవకాశం దొరికితే మిస్ కాకుండా రక్షకుణ్ణి పరిచయం చేయటానికి తప్పించింది. దాన్ని వినియోగించుకొని దేవుని పరిచయం చేయటానికి పరితపించిందమ్మా. దేవుని ప్రేమతో నిండిన గుండె